లైన్లో నిలబెట్టాలి. దేవాతి దేవుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడవ్వాలని ప్రార్థిస్తారు. మన దేశాన్ని దేవునికి అంకితం చేస్తూ, దేవా మీరే సింహాసనం మీద కూర్చొని మా దేశాన్ని ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేయాలి. అందరూ మీ చేతులెత్తి మరి స్పర్జన్ రాజయ్య గారు ప్రార్థన చేశారు, ఎబ్నెజరయ్య గారు ప్రార్థిస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. ప్రభువా మీరే సింహాసనాసీనుడు అయి ఉండండి, ఈ దేశాన్ని మీరు పరిపాలించండి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అని ఆయన ఆహ్వానిద్దాం. రాజాతి రాజుని మన దేశం మీదికిలోకి ఆహ్వానిద్దాం, మన పట్టణంలోనికి ఆహ్వానిద్దాం. ఈ వేదికపై ఆయన సింహాసనాసీనుడై మనల్ని దర్శించినట్లు ఆయుధపడదాం. అందరూ ప్రార్థిస్తుండగా అయ్యగారు ప్రార్థిస్తారు. స్తోత్రములు స్తోత్రాలు ప్రభువా స్తోత్రం నాయన, శుద్ధుడా స్తోత్రములు 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 నీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా ఈ దినం గతంటూ ఉన్నాం. ప్రభా మా బెజవాడ పట్టణాన్ని దర్శించి ఈ దినం నాయనా నీ బిడ్డలు నీ సంఘం కూడి ప్రార్థించండి అని పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని ఆహ్వానిస్తూ చల్లని వాతావరణం ఇచ్చావు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ నాయన ఇంకా కొద్ది నిమిషాల్లోనే ప్రాంగణం అంతా కూడా తండ్రి నీ బిడ్డల చేత నింపబడుతూ ఉన్నది. స్తోత్రములు స్తోత్రములు వందనాలు. దీని వెనుక నాయన నీ దాసులు బలంగా పనిచేశారు ప్రభా.
రాత్రి పగళ్ళు పనిచేశారు, ప్రార్థించారు వేకువజామున ప్రార్థించారు, కన్నీటి ప్రార్థన చేశారు. ఎస్తేరు వలె నాయన ఫాస్టింగ్ ప్రార్థనలో పాల్గొన్నారు. స్తోత్రములు. ఈ దినం గొప్ప నాయన మేము ఫలితాన్ని చూడబోతున్నాం. స్తోత్రాలు నాయన. నీ దాసులు సెలవిచ్చినట్లుగా మేము ప్రార్థన చేసి ఆ యొక్క స్థానాల్లో కూర్చున్న ముందే నువ్వు దిగిరమ్మని అడుగుతున్నాం ప్రభువా, నువ్వు దిగిరమ్మని అడుగుతున్నాం ప్రభువా. నాయన యు అసెండ్ ఇన్ టు ది స్టేజ్ లార్డ్, యు దిగిరమ్మని అడుగుతున్నాం ప్రభువా. నీ ముఖ వచ్చేసి చూడాలి. నీవే ఈ ప్రార్థనలకు నాయన సొంతం చేసుకోవాలి, స్థుతులు సొంతం చేసుకోవాలి. స్తోత్ర. 2000 సంవత్సరాల క్రితం నీ దాసుడైన పేతుర్ని వాడుకుని బ్రహ్మాండమైన గంభీరమైన ఆ వాక్య పరిచర్య చేయగా నీ సంఘాన్ని కట్టుకున్నావు ప్రభువా, నీ సంఘాన్ని కట్టుకున్నావు. అవునా, అంతకుముందే నువ్వు సేవకులకు సెలవిచ్చావు ప్రభువా. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలువ నేరవు అన్నావు ప్రభా. గత శతాబ్దాల్లో ఎన్నో పాతాళలోక ద్వారాలు వచ్చినాయి కానీ నిలవలేకపోయినాయి ప్రభా. సామ్రాజ్యాలు కూడా నిలవలేకపోయినాయి, కఠినులు నిలవలేకపోయారు, శూరులు నిలవలేకపోయారు, లోకస్తులు నిలవలేకపోయారు, సింహాసనాలు నిలవలేకపోయినాయి. నీ సింహాసనమే స్థిరమైంది, సదాకాలం ఉండేది, తరతరములు. తండ్రి స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు నాయన. ఈ రాత్రి సమయంలో జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో, ప్రార్థనలో, వాక్యములో నాయన హెచ్చరికల్లో నీ ఉండి మా ఒక్కొక్కరిని బలపరిచి పంపండి. ఈ గొప్ప నింపుదల పొంది మేము వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి ఉన్నాము మా తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యలో మన దైవజనులు సురేష్ కుమార్ గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయమున ఈ 2వ భాగంలోకి మనం వెళ్దాం. కాబట్టి వాతావరణం దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం ఇక ముందుకి త్వరగా మనం వెళ్దాం. దైవజనులు బాలరాజు గారు 2వ భాగాన్ని నడిపించవలసిందిగా. హల్లెలూయా. మంచిదండి, ఈ అవకాశం కల్పించిన దేవాది దేవుడైన ప్రభు
జయము కొరకైనటువంటి ప్రార్థన గనుక ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అందరం కలిసి కానీ ఈ రాత్రి ఏక మనసుతో మనం ప్రార్థన చేయగలిగితే ప్రభువు ఖచ్చితమైనటువంటి తన శక్తితో ఇక్కడ కార్యములు చేయును గాక. గట్టి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్దాం, ప్రియ పరలోకపు తండ్రి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామమున ఈ దినమున మేము మా విరోధి అయిన అపవాదిని నిరాయుధునిగా చేయుచున్నాం. ఈ దినమున ప్రధానులకును అధికారులకు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులకును ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములను విరోధముగా ప్రార్థించుచున్నాము. మేము ప్రతి విధమైన సాతాను దుర్గములను పోలద్రోయిచు బలవంతుడైన వానిని బంధించుచున్నాము. ప్రతి విధమైన పాపమునకు కారణమైన దురాత్మలను నజరేయుడగు యేసు నామమున బంధించుచు విడిచిపోమని ఆజ్ఞాపించుచున్నాం. ఏలయనగా మేము దేవుని పిల్లలము, మేము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుచున్నాం. మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ ప్రార్థనను పరిశుద్ధాత్మందలి శక్తి చేత సర్వాధికారము గల యేసు ప్రభువారి నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. విజయం ఇచ్చిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా సర్వలోక రాజా, సర్వోన్నతుడ, సర్వభూముడైన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నా. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా మా దేశమును బట్టి, కోట్లాది మంది ప్రజలను బట్టి, 29 రాష్ట్రాలు, విశాలమైనటువంటి భారతదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ అనాది కాల సంకల్పంలో ఇంతటి చక్కటి దేశాన్ని మా కొరకు సృష్టించి మాకు నివాసయోగ్యమైనటువంటి స్థలముగా మీరు అనుగ్రహించి ఈ దేశమును మీ కనుదృష్టిలో ఉంచుకుని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ప్రజలను కనపాపం వలె కాపాడుచున్న మా దేవా మీకు స్తోత్రాలు. మరొకసారి ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా మా దేశమును ప్రభా మీ యొక్క దైగల హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. మా దేశమును దర్శించండి నాయన. మా దేశ ప్రజలను దర్శించండి, మా ప్రజలను కనికరించండి, క్షమించండి, కృప చూపండి నాయన. మా దేశమును మరలా తిరిగి ప్రభా నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ వర్షాన్ని కురిపించి ఉజ్జీవాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. దేశ నలుమూలల ప్రభా ఆధ్యాత్మిక జ్వాలలు రగిలించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలు నిన్ను వెతుకున్నట్లుగా ప్రభా మీ తట్టు తిరిగి మీ ముఖమును వెతుకున్నట్లుగా ప్రజల హృదయాలను ప్రభా మార్పు నందించమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి నాయనా. మా దేశ నలుమూలల నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన పూర్ణ స్వాతంత్రం అనుభవించినట్లుగా, నాయన ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అనుభవించినట్లుగా మీ కార్యమును మా దేశంలో జరిగించండి. మీకే ప్రభువా మా దేశ ప్రజలను ఒక అర్పణగా మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మీరు అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చైర్స్ తీసుకుని ముందుకు జరుపుకోండి. వాలంటీర్స్ కొద్దిగా వారిని సహకరించండి. లెగలేకపోతున్నారు, కదలలేకపోతున్నారు.
ప్రార్థనా దినోత్సవం సందర్భంగా హృదయ భారంతో దేశ క్షేమము కొరకు, ప్రపంచ క్షేమము కొరకు, యూదుల క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు మధ్యాహ్నానికి రాబోతుండగా ఇక్కడ ఉన్నటువంటి సామూహిక సంఘము ప్రభువా నిష్కళంకముగాను పరిశుద్ధముగాను సిద్ధపడినట్లుగా మీరు అభిషేకాన్ని ప్రార్థిస్తున్నాను. పరమగీతంలో వ్రాయబడినట్లుగా నా ప్రాణప్రియుడు నీ మందిరంలో తీసుకుని తోడుకుని వెళ్ళమని సంఘమైనదిగా మహిమగల ఏక సంఘముగా ప్రభువా నీ ముందు నిలబెట్టుకోవాలని ప్రభువా దీన్ని పవిత్రపరచడానికి ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని కాచి పవిత్రపరచి నీ కొడుకు సిద్ధపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలంలో మందిరాలు మీరు దీవించి ఆశీర్వదించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచుకొని కృప చూపమని దైవ సేవకుల యొక్క కన్నీటి ప్రార్థన మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ప్రభువా ఈ ప్రార్థన రూపము ప్రపంచాన్ని కదిలించులాగా నీ కృపతో ప్రభువా నీ సమాధాన ప్రార్థన ప్రవహింప చేయబడును కాకని పలుకుతూ మా ప్రభువును రక్షకుడు నజరేతు వాడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి ఈ మనవులు పొందుకుని నామముతో లైట్లు ఆఫ్ చేయాలి. ఈ సమయంలో పాటించవలసిందిగా కోరుచున్నాను. ఆ తర్వాత వెంటనే పాస్టర్ దేవరాజు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేర్చున్నాం. వారు క్లుప్త ముగింపు మాటలు వారు మనకు అందిస్తారు. దేవరాజు గారు వచ్చి ఏమయ్యా నిద్రపోవచ్చు కదా, నీకు ఒంట్లో బాగలేదు, అంత బాధపడుతూ మూలుగుతూ ఏడుస్తున్నావేంటి, ఆ వాటర్ లిస్ట్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావంటే ఆయన అనేవాడంట, అమ్మ ఇంతమంది నరకానికి వెళ్తుంటే నీకు ఎట్ట నిద్ర పడుతుందమ్మా అనేవాడు. ప్రియ దేవుని సేవకులారా, భారతదేశం మేలుకో పుస్తకం దయచేసి అందరు తీసుకోండి. మన సహోదరులు తీసుకొచ్చారో లేదో, అది 50 రూపాయలు వెల. అందులో ఒక దైవ సేవకుడు బాబాయ్ భయంకరమైన ప్రార్థనా పరుడు. ఆ దేశంలో ఉద్యమం వచ్చింది. ఆదివారం నాడు 12 ఆరాధనలు పెట్టేవాళ్ళంట. ప్రజలు 1000 మంది రక్షణ పొందేవారు. చప్పట్లు కొట్టండి. ఆర్య టోరీ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే స్కాట్లాండ్ అంతా కూడా వణికిపోయేవాళ్ళంట. ప్రతి వీధి మొదలు సెట్ రైట్ యువర్ హార్ట్స్ అని బోర్డు పెట్టేవాళ్ళు. ప్రజలు పరుగులు ఎత్తుకుంటూ ఏడ్చి రక్షణ పొందారు. మనం పరిశుద్ధాత్మ దేవుని దినాలు చూడాలి. 2 వేదనకరమైన మాటలు మీకు చెప్తాను. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇది దైవజనుడు ప్రవక్త అయిన యెషయాకు వచ్చిన దర్శనము. అందులో నేను టైం తీసుకోకుండా చదివేస్తాను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభు సెలవేయగా వెంటనే. చూడండి ఆ మాట చూడండి. నువ్వు వెళ్ళు అని చెప్పట్లా ప్రభు, మీరు వెళ్ళండి అని చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడంటే, హూమ్ షల్ ఐ సెండ్, హూమ్ విల్ గో ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. మీరు వచ్చిన జాగ్రత్తగా చూడండి. దేవుడు ఎంత దుఃఖంలో ఉన్నాడో చూడండి. మీరు ఎప్పుడన్నా ఈ మాట అన్నారా? నాకెవరున్నారు, నేను దిక్కులేని వాడును, నేను ఎవరికి చెప్పుకొని అన్నారా? దేవుడు అట్లా చెప్పుకుంటున్నట్టు లేడు. ఇక్కడ ఆయనకి ఎవరు లేరా? అంత బాధలో ఉన్నాడా?
ఇది మొదటి మాట. రెండవ మాట ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. ఇది మరొక వాక్యము. ఇది కూడా గుండె పగిలేటువంటి వాక్యము. ఆ వాక్యములో దేవుని దుఃఖమంతా మనకి కనపడుతూ ఉంటుంది. ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. 22వ అధ్యాయం అక్కడ చూస్తే అధికారులు పాడైపోయారు, యాజకులు ఫెయిల్ అయిపోయారు, ప్రవక్తలు సోదిగాండ్రు అయిపోయారు. దెర్ ఇస్ నో వన్, యెహోవాను వెదికేవాడు లేరు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ మ్యాన్ హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. బండ సందులో నిలబడే ఒక వ్యక్తి కోసం ఎదుగుతున్నాడు, కానీ ఎవరు కనపడలా. ఎందుకంటే దేశాన్ని క్షమించడానికి దేర్ వాస్ నో వన్. నేను ఒక మాట చెప్పనా, నీ ఒక్కడు ఉండగలవా? యెషయా గ్రంథంలో ఉన్న పిలుపు, ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ మిషన్స్, కాల్ ఫర్ మినిస్ట్రీ. నా నిమిత్తం ఎవడు పోవును. ఎస్కేల్ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనము కాల్ ఫర్ ప్రేయర్, కాల్ టు షేర్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. బండ సందులో నిలబడేవాళ్ళు ఎవరు? ఈ సమయంలో ఒక చిన్న స్కిట్ లాగా చేస్తాను, దయచేసి చికెన్. ప్రభు ఇట్లా అంటున్నాడు, నేనెవరిని పంపేదును మా నిమిత్తం ఎవడు పోవును? నేనెవరిని పంపేదును మా నిమిత్తం ఎవడు పోవును? ప్రభువా నేనున్నాను. నేనెవరిని పంపేదును మా నిమిత్తం ఎవడు పోవును? ప్రభువా నేనున్నాను. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. నేనున్నానని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కూడా నీతో ఉన్నానంటే. నువ్వు దేవుడు కలిస్తే ఇక భూమి నిలవుతుంది. దేవునికి స్తోత్రం కలిగితే దేశాలు తలకిందులైపోతాయి. నువ్వు ముందుకు రాగలిగితే దేవుడు అంటే నేను కూడా నీతో ఉన్నాను. నువ్వు ఒక్క అడిగేస్తే నేను 4 అడుగులు వేస్తాను. కమాన్, ఈ దేశం టర్న్ అవుతుంది. గిడియోన్ నేనున్నానని చెప్తే నేను నీతో ఉన్నాను చెప్పి, నేనుంటే లక్షల మంది సైన్యం కన్నా నీకు బలం. మోషే నువ్వుంటే నేను నీతో ఉన్నాను. నేనున్నానని చెప్పగలవా? అడిగితే దేవుని భారాన్ని పంచుకోగలమా? అందరూ లేచి నిలబడతామా? షల్ వి ఆల్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్? ప్రార్థన చేద్దామా? చివరి కొద్ది నిమిషాలు నిలబడదామా? ఎవరు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. సత్యం గారు మంచి అనౌన్స్మెంట్ చేశారు. అందరం చేతులు నిలబెట్టారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తుండగా మీరందరూ కూడా 2 కన్నీటి బొట్టులు కార్చడానికి ప్రయత్నం చేయండి. 2 కన్నీటి బొట్టులు కార్చడానికి ప్రయత్నం చేయండి. అందరూ మీరు దేవుని భారానికి స్పందిస్తే పెద్దగా అరుస్తారా? నేనున్నానని అరుస్తారా? అరవండి. నేనున్నాను ప్రభువా చెప్పండి. నేనున్నాను ప్రభువా చెప్పండి. నేనున్నాను ప్రభువా, నిన్ను విడిచిపెట్టినయ్యా. అయ్యా నువ్వు నాతో ఉండయ్యా. అందరు చేతులు పైకెద్దాం. మన దేశం కొరకు కన్నీరు కారుద్దాం. దేవా, ఈ పట్టణం తల్లకిందులైపోవాలి, ఈ రాష్ట్రం తల్లకిందులైవాలి. మా దినాల్లో లక్షల మంది రక్షణ పొందాలి. సంఘాలు పట్టకూడదు నాయన. నీ మహిమ దిగి రావాలి. అందరు చూడు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడమైన తండ్రి, 2-3 నా నామంలో ఏకీభవించినప్పుడు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చావయ్యా. 2-3 నా నామంలో ఈ భూమి మీద వేటిని బంధిస్తే పరలోకంలో నేను వాటిని బంధిస్తానని సెలవిచ్చావయ్యా. అనేక మంది సేవకులు ఇప్పటి వరకు ప్రార్థించారు. అనేక సంఘాలు ఈ స్థలానికి వచ్చి ప్రార్థించారు. మా ప్రార్థన మీరు ఆలకి అయినటువంటి ఇర్మియా మీద ఉంచినటువంటి విలపించు ఆత్మ మా అందరి మీద ఉంచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకుంటూ వేల్స్ పట్టణంలో ఉన్నటువంటి ఉజ్జీవం ఈ మధ్యకాల సమయంలో తండ్రి అమెరికాలో యూనివర్సిటీలో
బైబిల్ సెమినరీ స్టూడెంట్స్ మధ్య ప్రారంభమైనటువంటి ఉజ్జీవపు జ్వాల మా పట్టణంలో రగిలించబడాలి తండ్రి. మా సంఘాలు రగిలించబడాలి. మా బైబిల్ స్కూల్స్ నాయన, మా ప్రార్థనా వేదికలు ప్రతి ఒక్కరము కూడా తండ్రి ఈ యొక్క ప్రార్థనా జ్వాల చేత నాయన రగిలించబడాలి. ఆనాడు మేడగదిలో మా పితరులైనటువంటి వారందరి మీద దిగి వచ్చినటువంటి అగ్ని నాలుకలు ఈ రాత్రి మా అందరి మీద దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రభువా, మరొకసారి తండ్రి మమ్మల్ని మేము గుర్తించుకోవాలనేటువంటి పాపమును బట్టి మమ్మల్ని క్షమించమని నిన్ను మాత్రమే చూపిస్తూ నీ సిలువను ఎత్తుకుని సువార్త ప్రకటించు, సువార్త భారమును ప్రార్థించు. నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. ప్రభా, స్థిరపరచి బలపరచి ఈ మా దేశమును మీ కొరకు సంపాదించటకు, భారతదేశం కొరకు ప్రపంచ దేశముల కొరకు శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ శాంతిని నెలకొల్పమని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను సెలవిచ్చిన దేవాదేవుడు. మీ శాంతి సమాధానం నెలకొల్పి ప్రపంచంలో ఎటువంటి ప్రభా యుద్ధములు లేకుండా నాయన మీరు శాంతి సమాధానం నెలకొల్పమని, ఈ మా రాష్ట్రంలో ఈ మా దేశంలో ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో సహోదర ప్రేమ కలిగి మత సామరస్యంతో జీవించట కృపను దాయిమని వేడుకొనొచ్చు. బలమైన సాధనంగా మీ సేవలో వాడుకొనమని, మీ నోటు బొరులుగా వాడుకొనమని వేడుకొనొచ్చు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. మీరే మహిమ పొందమని వేడుకొనొచ్చు. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య నామమున బహు వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి సామ్రాజ్యం యొక్క కోట గోడలు పటాపంచలవును గాక. ప్రార్థన మహాగణుడైనటువంటి మా గొప్ప దేవ, అత్యున్నతమైనటువంటి సింహాసనం మందు వాసి ఉన్నటువంటి మా గొప్ప దేవ, మీ దర్శనం చూసినప్పుడు ప్రవక్త అయిన యెషయా అపవిత్రమైన పెదవులు కలిగిన వారిని అన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త స్పృహ తప్పి పడిపోయాడు. దానియేలు భక్తుడు నాయన ప్రభువా మనస్సు వికారము కలిగి యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపబడి ఆయన మన దేశమును కరుణించు వరకు, ఆయన మన దేశమును అందరూ గట్టిగా చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. ఆయన మన దేశమును కరుణించు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. మేల్కొందాం, అనేకులను మేల్కొల్పుదాం, వెలుగుదాం, అనేకులను వెలిగిద్దాం, మండుదాం, అనేకులను మండిద్దాం, సమాధానకర్తయగు దేవుడు మన విరోధైన సాతానును మన పాదముల కింద శీఘ్రముగా చెదకు తొక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం దైవజన్ దేవనేశ్వర్ గారు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయం, చెడవద్దు ప్రేరంతట్లో దేవుని యొక్క సహాయం కలిగిన ప్రభు యొక్క ఆశీర్వాదములు, మేలు, దీవెన ప్రతి వారికి కూడా సత్య సమాధానములు మెండుగా కృమ్మరించబడును గాక. క్రీస్తు మహారాజుకే, క్రీస్తు మహారాజుకే జై. పరలోరానే ఉన్న యేసు రాజుకే, క్రీస్తు మహారాజుకే. చెప్పండి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన నామమునకు ఘనత కలుగును గాక. ఆమేన్. అందరూ అటెన్షన్ గా నిలబడండి, ఎవరు కదలకూడదు. జాతీయ గీతం పాడు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంద, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష
రాజుకి ఆయన ఘనమైన నామమునకే మహిమ కలుగును గాక. ఈ భారతదేశంలో ఆయన సింహాసనాసీనుడై తన మహిమను బయలుపరుచుకొనును గాక. హల్లెలూయా. ఇక జీడోపి ఈ ప్రేయర్కు సహకరించినటువంటి వారందరికీ ధన్యవాదాలండి. కరుణా గ్రాఫిక్స్ వారికి, స్పందన గ్రాఫిక్స్ వారికి, నానాజీ గారికి, పీరన్ సేవకులకు, అలాగే ఏసీఏ సేవకులకు, అమ్నోస్ యవనస్తులకు, వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వారికి, లోదరన్ చర్చ్ వారికి, సిఎస్ఐ ప్రతినిధులు కరుణానిధి గారికి, ఆర్సీఎం ఫాదర్ మువ్వల ప్రసాద్ గారికి, మధురనగర్ ఫెలోషిప్, విజయవాడ పాస్టర్ ఫెలోషిప్, అలాగే ఎన్హెచ్ఆర్సి, జీసస్ కాల్స్, వైఎస్ రాజు గారు, వలీవా సిస్టర్ గారికి, షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్, బాలరాజు టీం, జై కుమార్ గారు బేతేలు, అలాగే జై కుమార్ గారు బేతేల్ చర్చ్, అలాగే బాప్టిస్ట్ సంఘాలకి, దైవజనులకు, డెన్నీ గారికి, ఈ పట్టాలు గ్రేప్ జ్యూస్ కూడా ఏర్పాటు చేసిన వారికి, ఇస్సాక్ గారికి భోజనం ఏర్పాటు చేసిన వారు సిద్ధపరచవలసిందిగా, బెదస్తా గాడ్ మినిస్ట్రీస్ వారు సిద్ధపరచవలసిందిగా, వెలుగులోనికి మీ వ్యాన్ తీసుకురావలసిందిగా కోరుచున్నాను. అలాగే జీడీఓపీ సేవకులకు, విజయవాడ నగర ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షాలోమ్. షాలోమ్. గ్రౌండ్ ఇచ్చినటువంటి ఆర్సీఎం ఫాదర్స్ గారికి, బాలా గారికి, మువ్వల ప్రసాద్ గారికి, దయచేసి ఎల్ఈడి ఏర్పాటు చేసినటువంటి జై కుమార్ గారు, అలాగే ప్రవీణ్ గారు, బ్రదర్ గారికి, దయానంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైనా కలుసుకోవాలంటే నన్ను కలుసుకోండి. ఆఖరిలో దయచేసి